నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం ప్రభుత్వ ఉన్నత విద్యా పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 600 మార్కులకు 555 మార్కులు వచ్చిన చరణ్ సాయికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 5,539 మార్కులు తెచ్చుకున్న ఇందుమతికి 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 521 మార్కులు వచ్చిన సాయికి 2,000 రూపాయల నగదు బహుమతులు 38 సంవత్సరాల క్రితం ఈ హై స్కూల్లో విద్యను అభ్యసించిన 1986-87 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల తరపున ఈ రోజు హై స్కూల్ హెడ్ మాస్టర్ నాగరాజు చేతుల మీదుగా పూర్వ విద్యార్థులు హెడ్ కానిస్టేబుల్ నూర్ అహ్మద్, వలీ బాషం, అంబికా, సప్లయర్ రామమూర్తి, శ్రీలక్ష్మి మెడికల్ పిబి శ్రీధర్, టీచర్ సలాం, కాజామియా, గాదా గార్మెంట్స్, వలి, ఎల్ఐసి మల్లికార్జున తదితరులు పాల్గొనడం జరిగింది. మార్కులకు 521 మార్కులు తెచ్చుకున్నారు. అయితే అది 10,000 గిఫ్ట్ ఇస్తాం. వాళ్ళకి క్యాష్ ఎంత పోటీపడి చదివి 590 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకు మా తరఫున నెక్స్ట్ ఇయర్ 10,000 రూపాయలు మీకు బహుమానంగా ఇస్తాం. ఈ మంచి కార్యక్రమం మాకు చేసే అవకాశం కల్పించిన మా 1986-87 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులకు మరియు పాఠశాల హెడ్ మాస్టర్ నాగరాజ్ సార్కి, వారి ఉపాధ్యాయ బృందానికి మా గ్రూప్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మాకు మంచి అవకాశం కల్పించినారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హెడ్ మాస్టర్ సార్ గారి చేతుల మీదుగా ప్రథమ హై స్కూల్ ఫస్ట్ గా వచ్చిన చరణ్ సాయి 600 మార్కులకు 559 మార్కులు తెచ్చుకున్నారు. ఇతనికి మా తరఫున 5,000 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాను. హై స్కూల్ సెకండ్ గా టి ఇందుమతి 600 మార్కులకు 539 మార్కులు తెచ్చారు. విద్యార్థులే కాదు, మీరు కూడా ఎంత కష్టపడి చదివితే చదువు ఒక్కటే. ఇప్పుడు మీరు కానీ మేము కానీ మధ్యతరగతి వాళ్ళకు కేవలం మన ఆస్తి మన తల్లిదండ్రులు ఇచ్చే మన చదువు మాత్రమే. మీరు కూడా ఆ ధ్యాసను పెట్టుకొని ఎంత కష్టపడి చదువుతారో మీకు అదే బంగారు ఆభరణాలు మాత్రం మీకు దారి చూపిస్తుంది, బంగారు భవిష్యత్తుని ఇస్తుంది. కాబట్టి చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. చదువుతో పాటు అట్ ది సేమ్ టైం
చాలా టైం అయిపోతుంది సార్, మాకు మంచి అవకాశం కల్పించినారు. ఇంకా మేము ఇటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడానికి కూడుకోవడానికి చెప్పండి. మాకు ఆశీర్వాదాలు మాకు ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాయని చెప్పి ఆశిస్తూ